హాయ్ ఫ్రెండ్స్. హాలీవుడ్ అంటే చాలామందికి కేవలం మార్వెల్, డీసీ లేదా ఇన్సెప్షన్ లాంటి భారీ సినిమాలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ ఈరోజు ఆ ప్రయాణంలో మీరు మిస్ అయిన కొన్ని అద్భుతమైన హిడెన్ జేమ్స్ గురించి తెలుసుకుందాం. ఈ సినిమాల్లో థ్రిల్ ఉంది, ఎమోషన్ ఉంది, మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్స్ ఉన్నాయి. ఇవి చూశాక ఇంత మంచి సినిమాని నేను ఇప్పటివరకు ఎందుకు చూడలేదు అని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ లిస్ట్లో ఉన్న సినిమాలు రొటీన్ కమర్షియల్ సినిమాలకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ప్రతి సినిమా ఒక కొత్త అనుభూతినిస్తుంది. పదండి ఆ టాప్ 10 లిస్ట్ను ప్రారంభిద్దాం. నంబర్ 10, ద పీనట్ బటర్ ఫాల్కన్. డౌన్ సిండ్రోమ్తో ఉన్న ఒక యువకుడు ప్రొఫెషనల్ రెజ్లర్ కావాలనే తన కలను నెరవేర్చుకోవడానికి కేర్ హోమ్ నుంచి బయటకొస్తాడు. ఆ ప్రయాణంలో అతనికి ఒక దొంగ పరిచయం అవుతాడు. వీరిద్దరి మధ్య ఏర్పడే అందమైన స్నేహం, భావోద్వేగాలే ఈ సినిమా. చాలా సింపుల్ స్టోరీ అయినా మీ హార్ట్ని ఖచ్చితంగా టచ్ చేస్తుంది. ఈ సినిమాలోని ప్రతి పాత్ర చాలా సహజంగా అనిపిస్తుంది. అందుకే కథతో వెంటనే కనెక్ట్ అయిపోతారు. జీవితంలో ఎంత పెద్ద అడ్డంకులు వచ్చినా మన కలలను వదులుకోకూడదనే సందేశాన్ని చాలా అందంగా చెప్తుంది. క్లైమాక్స్ చూసిన తర్వాత మీ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. నంబర్ 9, విండ్ రివర్. మంచుతో కప్పబడిన అడవి ప్రాంతంలో చలిలో మరణించిన ఒక యువతి మృతదేహం దొరుకుతుంది. ఆ మరణం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి ఒక FBI ఏజెంట్, ఒక లోకల్ ట్రాకర్ కలిసి చేసే ఇన్వెస్టిగేషనే ఈ సినిమా. మొదట నెమ్మదిగా సాగిన క్లైమాక్స్ మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ సినిమాలోని మంచుతో కప్పబడిన లొకేషన్స్ కథకు మరో స్థాయి ఇంటెన్సిటీని తీసుకొస్తాయి. ప్రతి క్లూ బయటపడే కొద్దీ సస్పెన్స్ మరింత పెరుగుతుంది. అసలు నిజం బయటపడే సన్నివేశాలు చాలా రియలిస్టిక్గా అనిపిస్తాయి. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లు ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీ లయన్స్ గేట్ ప్లేలో లేదా రెంట్ ఆప్షన్లో చూడొచ్చు. నంబర్ 8, ద మ్యాన్ ఫ్రమ్ ఎర్త్. ఇదొక అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ డ్రామా. ఒక ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోతుంటే అతని స్నేహితులు ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేస్తారు. అక్కడ అతను తాను గత 14,000 సంవత్సరాలుగా జీవించి ఉన్నానని చెప్తాడు. మొదట అందరూ జోక్ అనుకుంటారు, కానీ అతను చెప్పే ఒక్కో విషయం అందర్నీ షాక్కు గురిచేస్తుంది. ఈ సినిమా మొత్తం ఒకే గదిలో కేవలం డైలాగ్స్తోనే నడుస్తుంది. ఒక్క ఫైట్ కూడా ఉండదు, ఒక్క యాక్షన్ సీన్ కూడా ఉండదు. అయినా ప్రేక్షకుణ్ణి చివరి వరకు స్క్రీన్కి అతుక్కుపోయేలా చేస్తుంది. సినిమా పూర్తయిన తర్వాత కూడా ఇందులో చెప్పిన విషయాల గురించే చాలాసేపు నంబర్ 7, ద నైస్ గైస్. ఇదొక క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్. ఒక ప్రైవేట్ డిటెక్టివ్, ఒక కిరాయి బాడీగార్డ్ కలిసి మిస్ అయిన ఒక యువతి కేసును ఛేదించే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయాణంలో జరిగే కామెడీ, యాక్షన్, ట్విస్ట్స్ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తాయి. రసల్ క్రో, ర్యాన్ గాస్లింగ్ ఇద్దరి నటన ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. వీళ్ళిద్దరి మధ్య వచ్చే కామెడీ టైమింగ్ చూసి నవ్వకుండా ఉండలేరు. మిస్టరీతో పాటు యాక్షన్ కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. కుటుంబంతో కలిసి చూసి ఎంజాయ్ చేయగలిగే మంచి ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. నంబర్ 6, అప్గ్రేడ్. ఒక ప్రమాదంలో భార్యను కోల్పోయి తాను కూడా పక్షవాతానికి గురైన వ్యక్తి శరీరంలో స్టెమ్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ను అమర్చుతారు. ఆ తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. తన భార్యను చంపిన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేదే ఈ సినిమా కథ. యాక్షన్ సీన్స్, ట్విస్ట్స్, ఎండింగ్ అన్నీ నెక్స్ట్ లెవెల్. ఈ సినిమాలోని యాక్షన్ కొరియోగ్రఫీ చాలా కొత్తగా ఉంటుంది. కెమెరా వర్క్ కూడా ప్రతి ఫైట్ని చాలా డిఫరెంట్గా చూపిస్తుంది. తక్కువ బడ్జెట్తో తీసిన హాలీవుడ్లో వచ్చిన బెస్ట్ సైఫై యాక్షన్ సినిమాల్లో ఇదొకటి. ముఖ్యంగా చివర్లో వచ్చే ట్విస్ట్ మీరు అస్సలు ఊహించలేరు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. నంబర్ 5, ప్రిజనర్స్. థ్యాంక్స్ గివింగ్ రోజున ఇద్దరు చిన్న పిల్లలు అకస్మాత్తుగా కనిపించకుండా పోతారు. పోలీసుల దర్యాప్తు ఆశించినంత వేగంగా సాగకపోవడంతో ఒక తండ్రి స్వయంగా నిజాన్ని వెలికితీయాలని నిర్ణయించుకుంటాడు. హూ జాక్మన్ అద్భుతమైన నటన, ప్రతి నిమిషం పెరిగే ఉత్కంఠ ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా నిలబెడతాయి. ప్రతి పాత్రపై ఒక్కోసారి మీకు అనుమానం వస్తూ ఉంటుంది. అసలు నిజమైన నేరస్తుడు ఎవరు అనే ఆసక్తి చివరి వరకు తగ్గదు. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కథను మరో స్థాయికి తీసుకెళ్తుంది. మీరు థ్రిల్లర్ సినిమాల అభిమానులైతే ఈ సినిమాను తప్పకుండా చూడాలి. నెట్ఫ్లిక్స్లో చూడవచ్చు. నంబర్ 4, కోహెరెన్స్. ఒక డిన్నర్ పార్టీ కోసం కొంతమంది స్నేహితులు ఒక ఇంట్లో కలుస్తారు. అదే సమయంలో ఆకాశంలో ఒక తోక చుక్క వెళ్తుంది. వెంటనే పవర్ కట్ అవుతుంది. కానీ పక్కనే ఉన్న ఒక ఇంట్లో మాత్రం లైట్లు వెలుగుతుంటాయి. అక్కడికి వెళ్లి చూసిన తర్వాత జరిగే సంఘటనలు మీ మైండ్ను పూర్తిగా బ్లో చేస్తాయి. మొదట కథ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించినా నెమ్మదిగా అన్ని విషయాలు అర్థమవుతాయి. ఈ సినిమా పూర్తయిన తర్వాత కూడా దీని గురించి చాలాసేపు ఆలోచిస్తూనే ఉంటారు.
రెండోసారి చూస్తే కొత్త కొత్త డీటెయిల్స్ కనిపిస్తాయి. సైఫై థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఇది నిజంగా ఒక హిడెన్ జెమ్. ఈ సినిమా ప్రస్తుతం డైరెక్ట్ స్ట్రీమింగ్లో లేదు, కానీ రెంట్ ద్వారా నంబర్ 3 బ్లూ రూయిన్. తన తల్లిదండ్రులను చంపిన వ్యక్తి జైలు నుంచి విడుదలవుతున్నాడని తెలిసిన ఒక నిరాశ్రయుడు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ సాధారణ రివెంజ్ సినిమాల్లా కాకుండా ఒక సాధారణ మనిషి చేసే ప్రతి తప్పు ఎంత పెద్ద మూల్యాన్ని చెల్లింపచేస్తుందో ఈ సినిమా చాలా రియలిస్టిక్గా చూపిస్తుంది. ఇందులో హీరో కూడా మామూలు మనిషిలాగే భయపడతాడు, తప్పులు చేస్తాడు. అదే ఈ సినిమాను ఇతర రివెంజ్ సినిమాల కంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. ప్రతి సీన్ చాలా న్యాచురల్గా ఉండటంతో కథలో పూర్తిగా లీనమైపోతారు. యాక్షన్ కంటే ఎమోషన్కి ఎక్కువ ప్రాధాన్యమిచ్చిన సినిమా ఇది. యాపిల్ టీవీ లేదా గూగుల్ టీవీలో రెంట్ ద్వారా చూడొచ్చు. నంబర్ 2 యాజ్ అబోవ్ సో బిలో. ఒక పురాతన రహస్యాన్ని వెతుకుతూ కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తలు ప్యారిస్ నగరం కింద ఉన్న భూగర్భ క్యాటాకాంప్స్లోకి వెళ్తారు. అక్కడ వారికి ఎదురయ్యే భయంకరమైన సంఘటనలు, మిస్టరీలు, హారర్ ఎలిమెంట్స్ చివరి వరకు టెన్షన్లో ఉంచుతాయి. చీకటి సొరంగాల్లో జరిగే ప్రతి సీన్ మీకు కూడా అక్కడే ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. హారర్తో పాటు అడ్వెంచర్ కూడా అద్భుతంగా మిక్స్ చేశారు. ముఖ్యంగా చివరి అరగంట సినిమా పూర్తిగా సీట్ ఎడ్జ్ అనుభూతిని ఇస్తుంది. హారర్ మూవీస్ ఇష్టపడేవారికి ఇది పర్ఫెక్ట్ చాయిస్. ఈ సినిమాను గూగుల్ టీవీ లేదా యాపిల్ టీవీలో రెంట్ ద్వారా చూడొచ్చు. చివరిగా ఫైనల్గా నెంబర్ 1 ది ఫాల్. ఈ లిస్ట్లో మొదటి స్థానంలో ఉన్న ఈ సినిమా నిజంగా ఒక విజువల్ మాస్టర్పీస్. హాస్పిటల్లో గాయపడి చికిత్స పొందుతున్న ఒక స్టంట్మ్యాన్ అక్కడ పరిచయమైన చిన్న పాపకు ఒక అద్భుతమైన ఫ్యాంటసీ కథ చెప్తాడు. ఆ కథలోని ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో అతని నిజ జీవిత కథ అంతే హృదయాన్ని తాకుతుంది. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్లా కనిపించే ఈ సినిమాను జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా చూడాలి. ఈ సినిమాలోని లొకేషన్స్, సినిమాటోగ్రఫీ ప్రపంచ స్థాయిలో ఉంటాయి. ప్రతి సీన్ ఒక ఆర్ట్ పీస్లా కనిపిస్తుంది. కథ, సంగీతం, విజువల్స్ కలిసి మీకు ఒక మరపురాని అనుభూతిని ఇస్తాయి. సినిమా ముగిసిన తర్వాత కూడా దీని ఎమోషన్ చాలా రోజుల పాటు మీతోనే ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా మూవీలో అందుబాటులో ఉంది. ఈ సినిమాల ఓటీటీ అందుబాటు కాలానుగుణంగా మారవచ్చు. కాబట్టి చూసే ముందు జస్ట్ వాచ్ యాప్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ లిస్ట్లో మీకు ఇంతకుముందే తెలిసిన సినిమా ఏది? ఇంకా మీరు చూసిన హిడెన్ జెమ్ మూవీ ఏదైనా ఉంటే కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. మీరు చెప్పే మూవీస్ను నేను కూడా చెక్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హాలీవుడ్, సౌత్, బాలీవుడ్ మూవీ రికమెండేషన్స్, ఓటీటీ సజెషన్స్, ఇంకా ఇంట్రెస్టింగ్ మూవీ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.